ఈ మూవీ తమిళం మూవీ. 'కోసి పన్నై చెల్లదురై' అమెజాన్ ప్రైమ్‌లో ఉంది తెలుగులో. మూవీలో తన తల్లితో స్టార్ట్ అయ్యి మూవీ ఎండింగ్‌లో కూడా తన తల్లితో ఎండ్ అవుతుంది. మధ్యలో ఏం జరిగిందో ఏంటో అని తెలియాలంటే ఈ మూవీ మీరు తప్పక చూడాల్సిందే. మూవీ రియాక్ట్ అనే ఛానల్‌ని ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీలో తన తల్లి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది. తన దారి తను చూసుకుంటుంది. అక్కడ నుంచి తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒక అన్నా చెల్లెలు మధ్య సంబంధం, ఎలా కష్టాలు వస్తాయి. హీరోకి చిన్నప్పటి నుంచి ఎవరు పని ఇవ్వకపోతే వాళ్ళ పెదనాయన పని ఇస్తాడు. తన కోళ్ళ షాప్‌లో పని చేయటానికి. అక్కడ పని చేస్తూ ఉంటాడు హీరో. అలా పని చేస్తూ ఆ డబ్బులు సరిపోకపోతే వేరే పనులు కూడా చేస్తూ తన చెల్లెల్ని చదివిస్తూ ఒక పాత ఇంట్లో ఉంటూ వీళ్ళిద్దరూ జీవిస్తూ ఉంటారు మూవీలో. అందులోటి ఈ మూవీలో అయితే చాలా బాగా నచ్చింది సీన్స్ అయితే. హీరో క్యారెక్టర్ కొంచెం స్లోగా నడిచినా కొంచెం చూస్తూ కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే తన చెల్లెల గురించి బాధపడుతూ కష్టాలు అనుభవిస్తూ మూవీలో మెయిన్ హైలైట్ ఏందంటే అన్నా చెల్లెల మధ్య ప్రేమ, అనురాగం. కష్టాలు వస్తే ఎలా తట్టుకుంటారు, ఎలా ఆ కష్టాలను ఎదిరించి గెలిచారు అని చూపించారు. అందులోటి సిస్టర్ క్యారెక్టర్‌లో తన బాగా నటించింది చెల్లెలు లెక్క. అందులోటి దీంట్లో హీరో ఒక చికెన్ షాప్‌లో పనిచేస్తూ తన చెల్లెల్ని పోషిస్తూ, తనని చదివిస్తూ ఉండే క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది నాకైతే. అలా తన చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్న టైంలో హీరోకి తన తల్లి ఒక గుడి దగ్గర కనిపిస్తూ తను చూసినా చూడకుండా అక్కడనే పడిపోతాడు. తర్వాత తన పెదనాన్నని పిలిచి తన తల్లిని ఒక ఆశ్రమంలో పెట్టి తన బాగోగులు చూస్తూ ఉంటాడు. ఇంతటితో ఆగకుండా సెకండ్ హాఫ్ వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంది మూవీలో. తండ్రి కూడా 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి తను కూడా తండ్రిని చూసుకోవాల్సిన అవసరం వచ్చి ఎలా తను తండ్రికి సాయం చేశాడా చేయలేదా అని చూపించారు మూవీలో. హీరోయిన్ క్యారెక్టర్ అయితే తన పాత్రలో తను బాగానే నటించింది. నాకు మెయిన్ హైలైట్ ఏందంటే సెంటిమెంట్ సీన్స్ అయితే బాగా నచ్చింది. ఇద్దరు సిస్టర్ మధ్య జరిగే హాస్పిటల్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక అన్నయ్య ఎంత దూరానికైనా సెంటిమెంట్‌కి ఎళ్ళిపోతాడు ఎవరి మాట ఇనకుండా. ఆ సెంటిమెంట్‌లో అయిన వాళ్ళే ఒక కోరిక కోరితే తన ప్రాణమైనా ఇస్తాడని చూపించారు. ఆ కోరిక తీర్చాడా? తీర్చలేదా? ఇప్పటికి హీరో లవ్ గూడా చూపించారు. ఒప్పుకున్నట్టు మూవీలో అయితే. నాకు బాగా నచ్చింది సీన్స్ అయితే ఈ మూవీలో క్యారెక్టర్ సెంటిమెంట్ అన్నా చెల్లెల మధ్య ఫ్యామిలీలో జరిగే గొడవలు, ఏ గొడవలొచ్చినా విడిపోయినా మళ్ళీ వాళ్ళకు ప్రమాదం ఏదైనా ఉందని తెలిసినా కొడుకు చేసే సాయం దీంట్లో బాగా చూపించారు. సెంటిమెంట్ సీన్స్ అయితే పర్వాలేదు మూవీ అయితే చూడవచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేదు ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఒకటే సాంగ్ బాగుంది నాకు నచ్చిందైతే. ఇద్దరి సిస్టర్ మధ్య, అన్న మధ్య జరిగే సీన్స్ కూడా బాగుంది మూవీలో.